అనంతపురం పట్టణంలో దారుణం జరిగింది. అదృశ్యమైన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని హత్యకు గురైంది. విద్యార్థినిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. మణిపాల్ స్కూల్ వెనుక విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. తమ కూతురు కనిపించడం లేదని ఈ నెల 3న పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని కూడా ఆరోపణలు వచ్చాయి. నుంచి మంగళవారం ఇంట్లో నుంచి 9 గంటలకు వెళ్ళిపోయింది. మేము అంతా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అంతా వెతికినాము. మళ్ళీ బుధవారం రోజు మార్నింగ్ వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వెతికినాం. తర్వాత మళ్ళీ కాల్ లిస్టు పోలీసుల నుండి కాల్ లిస్ట్ తీస్తాము. కాల్ లిస్ట్ వచ్చిన తర్వాత చేంజ్ చేస్తామని చెప్పినారు. మళ్ళీ మేము ఒక అబ్బాయి పైన డౌట్ ఉండి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు. మళ్ళీ కాలేజ్ స్టాండ్లో చూద్దామన్నారు. అందువల్ల మాకు న్యాయం చేయవలసింది మేము కోరుతున్నాం. కూడేరు దగ్గర మణిపాల కాలేజ్ దగ్గర అమ్మాయి డెడ్ బాడీ చంపేసినారు. డెడ్ బాడీ దొరికింది. అందువల్ల ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము. మంగళవారం రోజు నైట్ అమ్మాయి మిస్సింగ్ ఏది కనిపించలేదు. మేము మంగళవారం నైట్ అంతా బస్ స్టాండ్ రైల్వే స్టేషను అంతా వెతికినాము. మా బంధువుల ఇళ్ళలో కూడా ఫోన్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసినాము. ఎవరు రాలేదని చెప్పినారు. తర్వాత మా బుధవారం రోజు 4వ తేదీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు మిస్సింగ్ కేసు బుక్ చేసుకున్నారు. 4వ తేదీ కంప్లైంట్ ఇచ్చినాము. వన్ టౌన్లో మిస్సింగ్ కేసు బుక్ చేసినారు. వాళ్ళ తర్వాత కొన్ని నంబర్లు డౌట్ ఉన్నాయని చెప్పినాము. ఒకరిని పిలిపించింటే వాడు నాకు సంబంధం లేదు, నాకేం తెలియదు అంటున్నాడు. కానీ పోయిన రోజు 9 గంటలకు వానికే ఫోన్ చేసింది. సార్ ఇట్లా వానితోనే మాట్లాడింది అన్నా కూడా వాళ్ళు మాకు వాడు లేదంటున్నాడు. కాల్ లిస్ట్ కానీ అని అన్నారు. వాళ్ళు కాల్ లిస్ట్ వచ్చినప్పుడు ఇంకా రేపు రాని అని ఫోన్ చేస్తుంటే రేపు వస్తుంది, కాల్ లిస్ట్ మన్నాడు వస్తుంది అని చెప్పినారు. ఈ పొద్దు ఇది కూడేరు పోలీసు వాళ్ళు ఫోన్ చేసినారు. ఏదో అమ్మాయి శవం దొరికిందని చెప్పి మాకు ఫోన్ చేసినారు. మేము పోయినాము. అక్కడికి చూస్తే అక్కడ ఆనవాయిలన్నీ గుర్తుపట్టుకున్నాము. పాపని కంప్లైంట్ మాకు డిక్లేర్ చేసుకున్నాము మా పాపని. రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 3న ఇంటర్ విద్యార్థి అదృశ్యమైంది. ప్రస్తుతం అయితే ఆ విద్యార్థిని హత్యకు గురైనట్లు కూడా తెలుస్తుంది. దుండుగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఎవరు పట్టించుకోలేదంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఎందుకని అసలు పోలీసులు పట్టించుకోలేదు? ఎవరిపైన అనుమానాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు తల్లిదండ్రులు చెప్తున్నా కూడా ఎందుకని పోలీసులు చర్యలు తీసుకోలేదు? దీపిక, అనంతపురం నగరానికి చెందిన ఇంటర్ సెకండరీ విద్యార్థి తన్మయి ఈ నెల 3న మిస్సింగ్ అయ్యింది. ఆ రోజు 3వ తారీఖు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు మొత్తం ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, అలాగే వాళ్ళ బంధువుల ఇళ్లలో అన్ని చోట్ల వెతికారు. ఆ అమ్మాయి కాల్ లిస్ట్ ఆధారంగా కూడా 4వ తారీఖు వెళ్ళి ఈ అబ్బాయికి ఫోన్ చేసింది. నరేష్ అనే అబ్బాయితో మా అమ్మాయి చనువుగా మాట్లాడుతుందని చెప్పడం జరిగింది. పోలీసులు కూడా ఏ ఫోన్ నెంబర్లు చేసిందని దానిపైన వాళ్ళకి ఆరాధి చెప్పడం జరిగింది. అయితే పోలీసులు ఈ విషయంలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల తమ కూతురు చనిపోయిందనేసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వైఫల్యం వల్ల ఇదంతా జరిగింది. మేమే వెళ్ళి పలానా అబ్బాయికి ఫోన్ చేసింది చివరి క్షణంలో చెప్పినప్పటికీ పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు మా బిడ్డ ప్రాణాలు పోయాయనేసి వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 3 మిస్సింగ్ అయితే 4వ తారీఖు పోలీసులను ఆశ్రయించాము. ఈ రోజు ఆ అమ్మాయి శవం బయటకు పడింది. కూడేరు వద్ద మణిపాల్ స్కూల్ బ్యాక్ సైడ్ అమ్మాయి శవం లభ్యమైంది. అక్కడ చుట్టుపక్కల విపరీతమైన వాసన వస్తుండడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఆ పొలాల్లోకి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ శవం ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడి నుంచి తీసుకొని వచ్చి అనంతపురం మార్చురీకి తరలించారు. తరలించిన తర్వాత మిస్సింగ్ కేసుల ఆధారంగా చూస్తే ఈ అమ్మాయి అనేసి తేలడం జరిగింది. పెట్రోల్ పోసి తగులు పెట్టారు. అతి దారుణంగా వాళ్ళు చేశారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం ఏమంటే తీసుకెళ్లిన వాడు ఒక్కడే ఉన్నాడా, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారు, ఏం చేశారు, మా అమ్మాయి ఈ రకంగా చేశారు, ఏ పాపం చేసింది అన్నట్టు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. కేవలం పోలీసుల వైఫల్యం వల్ల ఇదంతా జరిగింది. పోలీసులు ఒకవేళ వెంటనే మేల్కొని ఉండి వాళ్ళని ఒకవేళ అదుపులోకి తీసుకుని వాళ్ళతో పాటు ఎవరున్నారు ఇంకా అదుపులోకి తీసుకున్నట్టు జరిగేది కాదు. మాకు ప్రాణాలతో వచ్చేది. ఈ రోజు పోలీసుల వైఫల్యం వల్ల మా బిడ్డ ప్రాణాలు కోల్పోయామని చెప్తున్నారు. ఈ అనంతపురం
అనంతపురం జిల్లాలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ పోలీసులు వైఫల్యాలు అక్కడక్కడ ఎక్కువ కనిపిస్తాయి. ఈ ఘటనలో అయితే పూర్తిగా పోలీసులు వైఫల్యం పూర్తిగా కనిపిస్తుంది. ముఖ్యంగా అమ్మాయి చివరి క్షణంలో ఎవరికైతే ఫోన్ చేసిందో కాల్ డేటా కూడా తల్లిదండ్రులు వాళ్ళు చెప్పి ఇచ్చా కూడా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. విచారణ పేరుతోనే దాన్ని ముందుకు తీసుకెళ్లారు. అసలు కనీసం ఆ అబ్బాయిని అదుపులోకి కూడా తీసుకోలేదని చెప్తున్నారు. ఎవరైతే అబ్బాయి ఉన్నారో అబ్బాయి ఫోన్ నెంబర్ తో పాటు అబ్బాయి పేరు అలాగే